హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను టైలరింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుందండి. కొత్తగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళ కోసమే ఈ వీడియో. ఫస్ట్ మీరు టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? మీరు ఎవరైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైలరింగ్ మీకు ఏమేం కావాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీరు టైలరింగ్ నేర్చుకోవాలని ఈరోజే అనుకుంటున్నారా? తప్పకుండా ఈరోజే కొనేయండి. కొనేసారంటే మీకు టైలరింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, తప్పకుండా స్టార్ట్ చేస్తారు. అలా మీకు ఏం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టైలరింగ్ కావాల్సింది మనకి టేప్, ఇంచీ టేప్ అంటుందండి. ఇవి ఇంచెస్, ఇవి ఇక్కడికి 1 ఇంచు, ఇక్కడికి 1.5, ఇది 1.5 కంటే ఒక గీత ఎక్కువ అంటే ఇక్కడికి. అలాగే 2 ఇంచెస్, 2.5, 2.5, 3 ఇంచెస్ అలా. ఇది ఇక్కడ 1 నుంచి స్టార్ట్ చేసి ఇది 100 ఉంటే 1 మీటర్, 100 సెంటీమీటర్స్ 1 మీటర్. ఇలా చూసుకొని మన కొలతలు కొలిచినప్పుడు, క్లాత్ కట్ చేసినప్పుడు మాత్రమే ఇది యూజ్ అవుతుంది మనకి. టైలరింగ్ మాత్రం ఎక్కువ ఇంచీ టేప్ని మనం వాడతాం, ఇంచెస్ ప్రకారమే తీసుకుంటాం. అలాగే టేపు, అలాగే సీజర్స్. ఈ సీజర్స్ చాలా బాగుంటుంది, అంటే అంత లైట్ వెయిట్లో ఉండదు, అలా అని వెయిట్ ఉండదు, మనకి కరెక్ట్గా ఉంటుంది. అలాగే స్కేలు, మార్కింగ్, చాక్ పీస్, టైలరింగ్ చాక్ పీసెస్. ఇవి కలర్స్లో దొరుకుతాయి. ఇలా 10 రూపీస్ ప్యాకెట్ కూడా ఉంటుంది. ఇది 20, 40 అలా ఉంటుంది. విడిగా కూడా దొరుకుతాయి. ఇలా ప్యాకెట్ తెచ్చుకుంటే మనకి కలిసి వస్తుంది. టైలరింగ్ చాక్ పీస్ అంటే ఇస్తాడు. స్టార్టింగ్లో మనకి హ్యాండ్ వర్క్, అలాగే హుక్స్ వేయడం, రింగ్. స్టీలు కన్నా ఇది బెటర్ అండి. స్టీల్ కుక్కు పడతాయి, ఇవి అయితే కుక్కు పట్టకుండా స్ట్రాంగ్గా ఉంటాయి, బాగుంటాయి ఈ హుక్స్లు. అలాగే నీడిల్, హ్యాండ్ వర్క్ చేయడానికి నీడిల్ అవసరం ఉంటుంది కదా. ఇది రాజా సూద్ అంటే హ్యాండ్ ఇస్తారు, అంటే హోల్ కొంచెం పెద్దగా ఉండి సూది అంతా సన్నగా ఉంటుంది. ఈ లావు సూది యూజ్ చేయకూడదు హ్యాండ్ వర్క్ కానీ మన హుక్స్లు, రింగులు వేయడానికి. ఇది రాజా సూది, ఈ సూది కూడా అవసరం. థ్రెడ్స్ 3 రూపీస్, 5 రూపీస్ అలా ఉన్నాయండి. ఈ రీల్స్ కూడా ఫస్ట్ స్టార్టింగ్లో కావాల్సిన మెటీరియల్స్ ఇవి. నెక్స్ట్ తర్వాత హ్యాండ్ వర్క్స్ ప్లస్ హుక్స్లు, రింగులు ఇవన్నీ వచ్చేసిన తర్వాత మీకు బ్లౌజ్ కటింగ్లోకి వెళ్తారు కదా. బ్లౌజ్ కటింగ్లోకి వెళ్ళినప్పుడు ఇలాంటి ఎల్ స్కేలు, నెక్ రౌండ్గా రావడానికి కూడా ఈ కరు స్కేల్ని యూజ్ చేస్తే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ స్కేల్ కూడా అవసరం పడుతుంది. ఇదండి మనకి టైలరింగ్ కావాల్సిన మెటీరియల్స్. అలాగే ఈ ఎల్ స్కేల్ కానీ ఈ కర్వ్ స్కేల్ కానీ ఎలా యూజ్ చేయాలనేది ఒకసారి చూపిస్తాను. ఇలా నెక్క తీసుకుంటున్నాం. నెక్క తీసుకున్నప్పుడు ఇక్కడ ఈ ఇంచు రౌండ్ రావాలి, ఇంచు కానీ ఇది హాఫ్ ఇంచు కాకపోతే ఇంచు, ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా రౌండ్ తీయాలి. అలా కొత్త వాళ్ళకి అలా రౌండ్ తీయడం చాలా కష్టం అనిపిస్తుంది ఫస్ట్లోనే. తర్వాత ఒక 2-3 సార్లు అలవాటు అయితే స్కేల్ కూడా అవసరం లేకుండా మీరు రౌండ్ తిప్పేస్తారు. మన చేస్తూ ఉంటే ఏదైనా చాలా ఈజీ అయిపోద్దండి. టైలరింగ్ అనేది ఈ టిప్స్ నేర్చుకుంటే తప్పకుండా టైలరింగ్ కష్టమే కాదండి. ఆ టిప్స్ నేర్చుకుని మీరు టైలరింగ్ నేర్చుకున్నారంటే ఈజీగా మీరు పెద్ద టైలర్లు అయిపోవచ్చు. నేను గ్యారంటీ ఇస్తానండి. నేను కూడా ఫస్ట్లో అసలు చాలా భయపడ్డాను, కానీ ఇంత ఈజీగా అనిపిస్తుంది మనకి. బ్లౌజ్ స్టార్టింగ్ నేర్చుకుని కుట్టడం స్టార్ట్ చేసినప్పుడు, కటింగ్ కానీ కుట్టడం కానీ స్టార్ట్ చేసినప్పుడు అసలు చాలా ఈజీ అనిపిస్తుంది మనకి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నా ఛానల్లో ఉన్నాయండి, చెక్ చేయండి. చాలా ఈజీగా మీరు నేర్చుకోగలుగుతారు. చూడండి, కరువు స్కేలు ఇలా పెట్టుకుని ఇక్కడ కూడా టచ్ అవ్వాలి. టచ్ అయిన తర్వాత మనం ఆ రౌండ్ ఏదైతే ఉందో అది మార్క్ చేసుకుని కట్ చేసుకుంటే చాలా రౌండ్గా వస్తుంది. అసలు కష్టపడాల్సిన పనే లేదు. ఇక్కడ చూడండి,
చంక రౌండ్ కూడా ఇలాగే మనం ఏదైతే గీసామో అది దానికి ఇటు అటు కూడా టచ్ అయ్యేటట్టు ఉండాలి. చూసారు కదా. ఇప్పుడు ఈ కరువు స్కేల్ ఇలా యూజ్ చేస్తే చాలా ఈజీగా కట్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఈ ఎల్ స్కేల్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. చూసారు కదా, ఇది స్ట్రైట్గా ఉండడం గురించి మనం ఈ ఎల్ స్కేల్ని యూజ్ చేస్తాం. అంటే ఇటు కింద వైపు ఇది కూడా స్ట్రైట్గా చూసుకోవాలి మనం. అంటే ఈ కింద వైపు స్ట్రైట్గా ఉండాలి, అలాగే పై వైపు కూడా స్ట్రైట్గా. ఇది కింద స్ట్రైట్గా ఉంటే పై వైపు ఆటోమేటిక్గా స్ట్రైట్గానే ఉంటుంది. ఈ విధంగా మనం కార్నర్ నుంచి చూసుకుంటే ఇదంతా స్ట్రైట్ ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది. కరువు స్కేల్ యూజ్ చేసి మనం ఇక్కడ నెక్ రౌండ్ డ్రా చేసాం కదా, ఇది కట్ చేస్తున్నాను. ఇది ఎంత రౌండ్గా వస్తుందో ఒకసారి మీరే చూడండి. కరువు స్కేల్తో ఎంత ఈజీగా నెక్ రౌండ్ మనం కట్ చేసుకోవచ్చు. ఇదండి వీడియో. మీకు నచ్చితే ఎలా ఉందనేది నాకు కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.